రవి వాడి పేరు కూడా గుర్తులే. రవి కుటుంబరావు అంట. నీ వల్ల ఏంట్రా నీ కుటుంబానికి ఉపయోగం? ఒక మాట చెప్పు. నీ వల్ల నీ కుటుంబానికి ఏం ఉపయోగం? ఒక మాట అయితే నేను చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ మరణం గురించి మాట్లాడావు. ఎస్, వైఎస్ఆర్ దిక్కుమాలు చావే. ఎందుకంటే ఆయన చనిపోవడానికి కారణాలు ఎంత దిక్కుమాలి అని అంటే, మనకు రావాల్సిన గ్యాస్ కోసం పోరాడి మీ చంద్రబాబు నాయుడు గారు 1995లో నుంచి 2004 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? జీవో ఇచ్చేసి అమ్మేసినాడు మన గ్యాస్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు అమ్మిన గ్యాస్ మనకి మన రాష్ట్రానికి రావాల్సిన ఓటాని రాజశేఖర రెడ్డి గారు దానికోసం పోరాడి చనిపోయాడు. ఆ విషయం తెలుసా మీకు? ఇంకోటి మాట్లాడుతున్నాను, మాట్లాడే మాటల్లో ఇంకోటి ఏంటి అని అంటే, జగన్కి అడ్వైజ్ ఇస్తున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నావు అంటే, నా దగ్గరికి రా, నేను రాజకీయం నేర్పుతా, నా దగ్గర రాజకీయం వస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతా ఉన్నావు. అంత దొమ్మే నీళ్ళు ఉన్నప్పుడు నువ్వే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, నువ్వే రాష్ట్రాన్ని వెళ్ళొచ్చు కదా. ఎందుకయ్యా నీచి మళ్ళీ మాట్లాడుతూ? నీ దగ్గర అంత శాస్త్రం ఉంటే లోకేష్ బాబు దగ్గరికి పోయి రాజకీయం నేర్పి, ఆ లోకేష్ బాబు మాట్లాడే మాట తీరు నేర్పి నువ్వు ఆ లోకేష్ బాబుని చక్కదిద్దే కార్యక్రమం అయితే చేసుకోగానే మా జగన్ బాబు గారికి రాజకీయం నేర్పాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం నేర్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మా నీతి నిజాయితీ కలిగిన రాజకీయాలు మీకు మీ తెలుగుదేశం పార్టీ ఉండే నీలాంటి కార్యకర్త, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తలు కూడా ఉన్నారు, కానీ నీలాంటి కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. అర్థమైందా? 1,00,00,000 అన్నావు. 1,00,00,000 కోట్లు నీ ఎవడు లెక్క పెట్టినా? నీ బాబు లెక్క పెట్టినాడా? నీ చంద్రబాబు లెక్క పెట్టినాడా? వాళ్ళ బాబు వచ్చి లెక్క పెట్టినాడా? రోడ్ల మీద తిరుగుతున్నావు అంటున్నావు. రోడ్ల మీద ఎందుకు తిరగకూడదు? రోడ్ల మీద ఏమైనా పిచ్చకి తిరుగుతున్నాడా, లేదా వస్తున్నా మీకోసం అని చెప్పి జనాలు సావదొబ్బుతో తిరుగుతున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? స్పెషల్ స్టేటస్ కోసం తిరిగాడు, రైతు రుణాల మాఫీ కోసం తిరిగాడు, డోక్కు రుణాల మాఫీ కోసం తిరిగాడు, బాబు చేస్తున్న తప్పులు ఎండగట్టడానికి తిరిగాడు. ఒక్క దీక్ష కానీ, ఒక్క దర్రం కానీ చంద్రబాబు నాయుడు అర్ధరహిత దీక్షలను చేసినాడు. నవనిర్మాణ దీక్ష ఎందుకు చేసినాడో తెలియదు అసలు. దాని మీనింగే జనాలకు తెలియదు. పోనీ అంతా తెలిసి ప్రత్యేక రాష్ట్రం విడిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేసి అడుగుతుందా మీకు? దాని పర్పస్ ఏంటి? దాని పర్పస్, ఆ దీక్షకి ఎందుకు చేశాడు? చిన్న ఎక్స్ప్లెనేషన్ నాకు. సరే, 10 years సీఎం, 10 years ఏంటి ప్రతిపక్ష నేత, 9 years సీఎం, మళ్ళీ ఇప్పుడు సీఎం అంటున్నావు కదా. అటువంటి వ్యక్తిని గౌరవించాలి అని అంటున్నావు. నిజంగా ఏదైనా గౌరవించవలసిన వ్యక్తి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, అదే చంద్రబాబు నాయుడు గారు భూదందా చేసి ప్రజల దగ్గర భూ తొక్కు కొనుక్కుని అమరావతిలో మనందరికీ తుళ్ళు రాదని చెప్పి అమరావతిలో భూమి కొనుక్కున్న మాట వాస్తవం కాదా? ఏవో కంపెనీలు వచ్చేస్తున్నాయి, జగన్ అడ్డుపడుతున్నాడు, అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అడ్డుపడుతుంటే వచ్చేస్తున్నారు, అటువంటి జగన్ ఉన్మాది అని అంటున్నావు. ఒక మాట చెప్తున్నాను నీకు, జగన్ ఉన్మాది అయితే, జగన్ రౌడీ అయితే, జగన్ గూండా అయితే, జగన్ అన్నట్టు కుక్క అయితే, భూమా నాగిరెడ్డి కలెక్టర్ని కొట్టినాడని చెప్పి కేసు పెట్టి జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తిని, ఒక కలెక్టర్ని కొట్టిన వ్యక్తిని తీసుకొచ్చి కండువా వేసి చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి అప్పనించాడంటే మరి ఈ బాబు ఎటువంటి అర్థం చేసుకోవచ్చారు? ఇది ఒక చిన్న నిదర్శనం. జ్యోతిల్ నెహ్రూ తునిలో ట్రైన్ అంటించేసిన కేసులో, అల్లర్ల కేసులో జ్యోతిల్ నెహ్రూ ప్రధాన ముద్దాయి అని కొన్ని ఛానల్లో కానీ, మీ ఎల్లో గ్యాంగ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా పలుసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తిని ఎలా జాయిన్ చేసుకున్నారంటే, అల్లర్లు చేయడానికి, అల్లరి వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పెద్ద అల్లరుడు అయితే కదా జాయిన్ చేసుకున్నాడు. దానికి ఇంకా మెయిన్గా వస్తున్నాం, బూతులు తిడుతున్నాం. బూతులు ఏందైనా బూతులు తిట్టేది? మాకు రావా బూతులు? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, బూతులు తిడుతున్నావు. నువ్వు ఎక్కడో కువైట్లో ఉన్నావు. నిజంగా నీ బాబు చంద్రబాబు నాయుడు మేలు కోరే ఉంటే ఇలాంటి కార్యకర్తలు గుండ్లు కోసుకుని జై చంద్రబాబు అంటూ ఉన్నావు. మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఎందుకయ్యా కువైట్లో ఉన్నావు? ఎందుకు అక్కడ పని చేస్తున్నావు? దేశం కానీ దేశం వెళ్ళి కుటుంబంతో ఉండకుండా నువ్వు పక్క దేశానికి వెళ్ళి చేస్తుంటే నీకు చంద్రబాబు నాయుడు ఎంత హెల్ప్ అని చేసినాడు? మరి ఎందుకయ్యా సంకలు గుద్దుకుంటావు? ఎందుకు చెప్పు? నేను చూస్తుంటే చాలా కోపం వస్తుంది. కాకపోతే నువ్వు మిడిమిడి జ్ఞానంతో, అసలు జ్ఞానం లేనోడు నువ్వు, ఆ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఛాలెంజ్ చేస్తున్నావు నీకు, ఛాలెంజ్. నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా ఉంది తెలుసా?
ఎల్కేజీ స్టూడెంట్ని తీసుకొచ్చి ఎల్కేజీ స్టూడెంట్ని తీసుకొచ్చి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇస్తే అడిగి అక్షరం అర్థం అవ్వకుండా ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే స్లాంగు ఏం చేసినావు, అసలు చదువుకున్నావా లేదా, నీకు ఒక కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు ఎన్ని, పార్లమెంట్ స్థానాలు ఎన్ని, మొత్తం ఆల్ ఇండియాలో పార్లమెంట్ స్థానాలు ఎన్ని, మన ఆంధ్రప్రదేశ్కి స్థానాలు ఎన్ని తెలుసా నీకు? అన్న తెలుసా? మరి ఏం నేర్పేస్తావు ఈ రాజకీయం? నువ్వు మైకట్ను మాట్లాడితే జనాలు వింటారా? నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు జగన్ని. ముఖం ఎలా ఉంది చూడొచ్చు సార్ నీ ముఖం. లాగి పెట్టి ఒకటి కుట్టుకోలేక నన్ను.